ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. बोलो गजानन महाराज की, बोलो शारदा माता की. शरदिंदु समकारे माता जननी, शरदिंदु समकारे परब्रह्म स्वरूपिणी. स्वरूपिणी माता जननी, वासरपीठा निलये सरस्वती नमस्तुते नमो नमः. गजानन महाराज की, बोलो शारदा माता की. माता संगीता कला रूपिणी देवी जननी करुणाकरी. माता संगीता कला रूपिणी देवी जननी करुणाकरी. माता संगीता कला रूपिणी देवी जननी बहुगल तेजं. वीणानी रागं, वीणानी रागं अति मधुरा स्वरं. 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 निरूपमे नाको निरतमे आनंदं. निरूपमे नाको निरतमे आनंदं. निरूपमे नाको निरतमे आनंदं. निरूपमे नाको निरतमे आनंदं. गणदेवतवन्नवो श्री सरस्वती माता संगीत कलरूपिणी देवी जननी करुणाकरी. ధరణిలో వేలాసిన దుర్గా భవాని. ధరణిలో వెలసిన దుర్గా భవాని. దాసుల దోషాలు తొలగించుపోని. దాసుల దోషాలు తొలగించుకోని. నీ రూపమే నాకు నిరతమే ఆనందం. నిరూపమే నాకు నిరతమే ఆనందం. గణదేవతవన్నవో శ్రీ సరస్వతి మాత సంగీత కలరూపిణి దేవి జనని కరుణాకరి. బోలో శారదా మాతాకి. చంద్రాస చరిత్ర, చిందు యక్షగానము 6 భాగాల చరిత్ర. మొదటి భాగం వినిపించే వారు గ్రామం దని మండల్ సారంగపూర్ నిర్మల్ జిల్లా వారిచే పులింటి లచ్చరాం, పులింటి సాగర్, గడ్డం సుదర్శన్, అమూర్తి, శేఖర్, చిన్నరాశ్వర్. అందుకునేవారు పులింటి సులోచన, గడ్డం వసంత, దివ్యరాణి, లక్ష్మ. వారిచే మొదటి భాగం వినిపిస్తున్నాం. శ్రీలక్ష్మీ ప్రాణేశ శ్రీజన గణపోష శ్రీనివాస. శ్రీలక్ష్మి గణపోష దిగజన గణపోష రామచంద్ర. గోపాలక్ష వినుదే గోపాల మమ్ముల ప్రభు శ్రీనివాస. కాలజమల ప్రభు కదలమల ప్రభు రామచంద్ర. గోపాలక్ష వినుత గోపాల మమ్ముల ప్రభు శ్రీనివాస. కాలజమల ప్రభు లక్ష్మల ప్రభు శ్రీనివాస. ఆటకరత్న కిరీట మన్మ
శ్రీనివాస ఓ అరవింద్ర దళ నేత్ర అమిత సందర రూప శ్రీనివాస వరవింద్రాల పోచ రక్షమనుల ప్రభు శ్రీనివాస సత్యనాయకపురము నాయకపురములు శ్రీనివాస సత్యవానల ప్రభు నాయనకులపురము శ్రీనివాస ఈ ధరణి వెములవాడ పురమందు వెలసిన శ్రీనివాస ఓ వరవేముల వడపురమందు వెలసిన శ్రీనివాస ఈ ధరణి వెములవాడ మంత్రి ఓయ్ విజయ స్వామి మహాప్రభు కానీ సభారంత వెట్టి వేజము లేక సుఖప్రేమల నిర్ధలై కూర్చున్న వారేనా సభోరంతా పెట్టి వేజం లేక సుఖోపరేషన్ ఉండవలే స్వామి. నిజమా అవును. మరి తిరువెల్లిన విజయ సరే స్వామి త్రినాడు వెళ్ళండి. రాజేంద్ర తానాయుడే తెంచేను బాను తేజమో దేశాలెల్ల నించేను ఈ జగంబున విష్ణు పూజలు చేయగ ఈ జగంబున విష్ణు పూజనులందరూ పుణ్యకుడాని గొలువ రాజప్రాతనయోడే తెంచేను లోలితమణి మాయ ఆరుడో బాలుడు సుగుణగాల బాలుడు వాలయముగా నిత్య వాద్యమోదాల చూచు వాలయముగా నిత్య చాలగానారులను సన్నుతి చేయగ రాజేంద్ర కుమారుడే తెంచేను సోముని సరిమించు మోహము ఎంతో కాముని సరమించు కాంతితో ప్రేమ చేజనులను రామరాముగా చూసే ప్రేమతో జనులను ధరణిలో పాల తిరుడనాయి వెలసి రాజేంద్ర కుమారుడే తెంచేను తాను స్వామి మహాప్రభు మా యొక్క పూర్వక్షతి హా. మా జన్మ లక్షణము మా గ్రామస్థలము గ్రామస్థలము. మేము ఉండే నగరి మా జనని జనకుల నామధేయము నీకు నెలపలేదు విజయ స్వామి ఒక చిన్న విషయము ఏమి? నాకు నెలము ఉన్నా గాని సూచే సవర్గుణ చేయాలి కాబట్టి స్వామి మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి మీ నగరం ఎక్కడా మరి మీ తల్లిదండ్రులు ఎవరు మరి నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు దాచకుండగా నిలము చేయండి స్వామి. నిజమా హా. ఓయి విజయ నా నామధేయము చంద్రవాసుడు అంటారు నీ నామధేయము చంద్రాసుడు. మా గ్రామస్థలి కేరాల కేరళ దేశము. మా దేశము కూడా కేరాలనే ఆ, మా తండ్రి నలవిభుడు నలవిభుడు మీ తండ్రి. మా జననేము
భాద్రశీల. భాద్రశీల మీ జనని. కానీ మా తల్లిదండ్రులు నేను పుట్టగానే మరణించినారు. నీ తల్లిదండ్రులైనా కానీ ఆహా ఏమి చిత్రము, నీవు పుట్టగానే నీ తల్లిదండ్రులు మరణించారా? విజయ, నాకు తల్లి లేదు, తండ్రి లేడు. నా పూర్వజన్మ సుకృతము ఎలాంటిగా ఉన్నది, కానీ నా పూర్వక్రియలను చెప్పవలసినదా విజయ? సరే స్వామి చెప్పండి. ఒక మాట వినరోరినే చంద్రాసుడా, వినరోరినే చంద్రాసుడా, శ్రీ విష్ణు దాసుడో, వినరోరినే చంద్రాసుడా, కనరోరి శ్రీ విష్ణు దాసుడో, వినరోరినే చంద్రాసుడా, కనరోరినే విష్ణు దాసుడా, వినరోరినే చంద్రాసుడా, కనముగల పూర్వము గడచిన వృత్తము నీకు చెప్పెదను వినయము తోడుత, వినరోరినే చంద్రాసుడా, కనరోరినే విష్ణు దాసుడా, వినరోరినే చంద్రాసుడా. స్వామి మహాప్రభు, అనగా నా పేరు చంద్రవాసుడు అంటారు. నీ పేరు చంద్రాసుడు. చెప్పాను కదా, మా తండ్రి నలవిభుడు. నలవిభుడు అంటే కేరాలకు దిప్పుడు అన్నట్టు. కేరాల దిపుడు నలవిపుడు నీ తండ్రి కావాలను. మా తండ్రి కాబట్టి మా తల్లి భాద్రశీలని అన్నాను కదా. అవును. కానీ నేను ఎప్పుడు ఆ శ్రీహరిని తలంచు వాడను. సదా ఎల్లకాలం అనునిత్యము రేయింబోల యొక్క శ్రీమ విష్ణుని తలస్తూ నీవైనా ఉండే వాడవు. అది స్వామి. అది కాక కరిరాజవరదుని యందునా, మర్వక ఎల్లప్పుడుందును, కరిరాజవరదుని యందునా, మర్వక ఎల్లప్పుడుందును, కరిరాజవరదుని యందునా, నలవిపు కేరళ నాగుని తనయుడ, కరగుణనే జన సభ చేయించి, వినరోరినే చంద్రాసుడా, కనరోరినే విష్ణు దాసుడా, వినరోరినే చంద్రాసుడా, కనరోరి శ్రీ విష్ణు దాసుడో, వినరోరినే చంద్రాసుడా, కనరోరినే విష్ణు దాసుడా, వినరోరినే చంద్రాసుడా. ఓయ్ సుందరా. స్వామి మహాప్రభు, అనగా ఆ, కరిరాజవరదుడంటే శ్రీ మహావిష్ణు, శ్రీ మా విష్ణు లక్ష్మీదేవి నా తల్లి, తల్లి, ఆ శ్రీహరి నా తండ్రి. తండ్రి ఎప్పుడు తలాంచుచూ ఉన్నాను, ఎందుకంటే నాకు తల్లి తండ్రి లేరు తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆ దేవుళ్ళే ఆ. నా తల్లి తండ్రి జన్మనిచ్చిన వారు అని చెప్పి ఓహో. కోరుకుంటున్నాను తాతయ్య. కానీ అది కాక అవని వెముల వాడా యందునా, అవని వెముల వాడా యందునా, అవని వెముల వాడా యందునా, అవని వెముల వాడా యందునా, సవరించిన శివుడితో ఉందునా, అవని వెముల వాడా యందునా, సవరించిన వాడా యందునా, అవని వెముల వాడా యందునా, నివసించు నటి నీలవర్ణుని సవినయము ఘనను సన్నిధి చేసేదా, అవని వెముల వాడా యందునా, మరవక ఎల్లప్పుడుందునా, అవని వెముల వాడా యందునా. ఓయ్ శిబిరా. అయ్యా స్వామి మహాప్రభు, కానీ ఈ విధముగా నేను ఎల్లప్పుడు శ్రీహరిని తలంచుచు నాకు తల్లి లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరు లేరు కాబట్టి మరి నిన్ను పెంచి పెద్ద చేసిన వారు ఎవరు కావచ్చును స్వామి? నీవు పుట్టగానే నీ తల్లిదండ్రులు చనిపోయారు. అవును. మరి నిన్ను ఎవరు పెంచారు? పెంచి ఇంత పెద్దవాడిని నిన్ను ఎవరు చేశారు? బట్టు బ్రాహ్మణులు, కోమట్లు, వైశ్యులు వాళ్ళ వద్ద నేను పెరిగి పెద్దవాడనయ్యా, పెద్దవాడవయ్యా. కాబట్టి నాకు దిక్కుదేము ఎవరు లేరు. ఈ వేములవాడకు నడుచుకుంటా వస్తున్నాను. ఈ యమునవాడ నుంచి కానీ నడుస్తూ నీవు ఎక్కడన్నా పని కోసం అని వెళ్తున్నావా? అవును స్వామి. అది స్వామి. అవునవును. సరైన స్వామి చిత్తము. ఇప్పుడైనా నేనైనా ఓహో, చంద్రాసులైనా గాని ఆ యొక్క తన పని కోసమైనా కానీ వెళ్తున్నాడు. ఓహో త్వరగా స్వామి. అన్నిటికీ రక్షకుండవని అనగా వింటి, అన్నిటికీ రక్షకుండవని అనగా వింటి, నిన్ను తప్ప నీ న్యాయంబు ఎరగనంటే
బాధలు ఎడబాబుమని భారమంటి కరుణతో బ్రహ్మంటే ఓ కమల కంటే ఓయ్ సుధీరా స్వామి 4 వేదములు 6 శాస్త్రములు 18 పురాణములు చదివిన కవి గాయకులు కూర్చున్న వారలేనా 4 వేదములు 6 శాస్త్రములు 18 పురాణములైన కవి గాయకులందరూ వచ్చిన వాళ్ళ స్వామి తిరునాడు బయలు వెళ్ళండి. నిజమా? వస్తున్నాను, జాగ్రత్త. సరేనా స్వామి? వినరోరినే మంత్రి కన పూజ బలోడాను ద్వారపాల వినయంబు తోడు కన పూజ తీరుడా ద్వారపాల శాసన నవరత్న కాంతి కిరీటుడా ద్వారపాల నేను శాసన నవరత్న కాంచన సత్యశీలు నాకు అత్యంత ప్రియుడాను ద్వారపాల ధరణి విముల వాడదాముని గొలుతోను ద్వారపాల ధరణి విముల వాడ ఎవరయ్య మీద నాము భూమి ఎక్కడ మీ నివాస పురం ఎక్కడను స్వామి? ఎవరయ్య మీద నాము భూమి ఎక్కడ మీ నివాసపురం ఎక్కడనో వివరించిన నామలోను సారకు వినిపించేవాడా సభమెచ్చగను స్వామి. స్వామి మహాప్రభు సుధీరా నీ రాక కోసమై కన్నులు ఎదురు చూస్తున్నావు స్వామి. తిరునాడు బయలు వెళ్ళండి. నిజమా? ఆ. వస్తున్నాను. శౌర్యుడాను అమిత గుణ చార్యుడాను శౌర్యుడాను అమిత గుణ చార్యుడాను ఆర్య వినుత సముదార్య చింతకర శౌర్యుడాను అమిత గుణ చార్యుడాను వేరుడాను నగరమున వేరుడాను వేరుడాను నగరమున వేరుడాను ధరణి వేముల వాడల వెలసిన మరొకనెప్పుడు స్వామి మహాప్రభు సుధీరా మీరు వచ్చిన రాకట మీ జన్మ సావిది అవును. మీ జననీ జనకుల నామధేయము దాచకుండా నిలము చేయండి స్వామి. మా యొక్క నిజానమైనగా ఆ, దృష్టారాజేంద్ర మంత్రి అంటారు. దృష్టారాజేంద్ర మంత్రి అవును, మా యొక్క నగరమైన వేములవాడ. వేములవాడ. నా యొక్క భార్య అయినా కానీ సుగుణ, నాకైనా ఒక కుమారుడు ఒక కుమార్తె. ఒక కుమారుడు ఒక కుమార్తె వారి నామధేయము మదనుడు పెద్దవాడు నా యొక్క కుమారుడు. పెద్ద కుమారుడు కానీ మదనుడు. మదనుడు. మరి అయ్యా నీ అదేవిధంగా కుమార్తె నా యొక్క ఆడబిడ్డ అయినా కానీ విషయకన్య. విషయకన్యా నీ కుమార్తె కావాలండి అయ్యా. అవును, మా యొక్క వంశమైన చంద్రవంశము. చంద్రవంశము. ఇక్కడైనా కానీ సభ చేద్దాం. మరి మా యొక్క రావటము మా యొక్క వృత్తాంతం ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు సభను ఆ యొక్క కనకమనక బంగారు సింహాసనం తెప్పించండి. ఆ, ఇక్కడ సభ చేద్దాం. అయ్యా అవును. సరే సార్ మీ యొక్క చిత్తము వేగ బంగారు పీఠంబు నా కూర్చుండు బంగారు పీఠంబు నా వేగ రాజేంద్ర మోదంబు నా కూర్చుండు రాజేంద్ర
యుద్ధంసుల నెల్ల ఇతరుల రావించి హత్తు లేకుండా జమాడి పడించెదా నాడి బంగారం పీఠంబు నా కూర్చుండు రాజేంద్ర మోదంబు నా కూర్చుండు రాజేంద్ర స్వామి మహాప్రభు కనకమనగా బంగారు సింహాసనం తెప్పించి ఈ పురాజనులు చూడగా సురాది 33 కోట్ల దేవతలు పూల వర్షం కురిపించగా మీరు ఈ యొక్క బంగారు సింహాసనం పైన కూర్చోండి స్వామి. నిజమా? సకల వేద పురాణం వేదములు 6 శాస్త్రములు 18 పురాణములు చదివిన కవి గాయకులను పిలిపించి ఇక్కడ సభను శృంగారించుదాం. అది స్వామి వేగాతిమి తిమి మధ్యలో తాళము వేగా గణనానం రోయగను తాళము వేగా గణనానం రోయగను తాళము వేగా విరగముగా వారాలందరినీ రావి స్వామి నీకైనా గాని 4 వేదములు 6 శాస్త్రములు 18 పురాణములు ఎరంగిన కవి గాయకులు రప్పించి తప్పకుండా ఇక్కడ మీకైనా సభను శృంగారిస్తాను స్వామి. వరంగములు నాడగా వసుదవే వాయిద్యములు మోయగా వసుదవే అరే వారసేనాలు భగవాను రాజా రాజా దుష్టమంతి రాజేంద్రుడు సభయేసి కూర్చున్నాడు. రాజా రాజాతి సోస్రామా నేనే సభ స్థలికి వెళ్ళి మన సభ కచేరీ ఎలా ఉన్నాదో చూచి వస్తాను. తర్వాత మనం సభ కచేరీకి వెళ్దాం స్వామి. ఇప్పుడు దృష్టామతి దృష్టబుద్ధి రాజేంద్రుడు సభకు వచ్చాడు. అలాంటిగానే చంద్రవాసుడు కూడా సభకు వచ్చాడు. చంద్రాస చరిత్ర చిందు యక్షగానము 6 భాగాలు. మొదటి భాగం వినిపించిన వారు గ్రామం దని మండల్ సారంగపూర్ నిర్మల్ జిల్లా వారిచే పులింటి లచ్చరాం, పులింటి సాగర్, గడ్డం సుదర్శన్, అమూర్తి, శేఖర్, చిన్నరేశ్వర్. అందుకునేవారు పులింటి సులోచన, గడ్డం వసంత, దివ్యరాణి, లక్ష్మి. మొదటి భాగం వినిపించాం. మంగళమైతే శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమైతే శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమితే శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమైతే శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమితే సమస్తారిష్టాంతక నమస్తే పరమేశ్వర సమస్తారిష్టాంతక నమస్తే పరమేశ్వర సమస్తారిష్టాంతక నమస్తే పరమేశ్వర సమస్తారిష్టాంతక నమస్తే పరమేశ్వర మంగళమైతే
సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మా మృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. సర్వో జనా సుఖినో భవంతు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.